ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరియు ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు కాకినాడ ఆర్ఎంసీ క్రికెట్ గ్రౌండ్లో స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ నార్త్ జోన్ ఇంక్లూజివ్ క్రికెట్ కప్ 2025 విజయవంతంగా ముగిసిందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల విభాగ క్రికెట్ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి సూర్యనారాయణ తెలిపారు. 3 రోజుల నుంచి జరుగుతున్న టోర్నమెంట్లో శ్రీకాకుళం, విశాఖపట్నం ఫైనళ్లు తలపడగా విశాఖపట్నం దివ్యాంగుల క్రికెట్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. విజేతలకు విశిష్ట అతిథిగా విచ్చేసిన కాకినాడ పోర్ట్ ఆఫీసర్ కెప్టెన్ శ్రీ ధర్మశాస్త్ర కందుల మౌర్య, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర పారా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రామస్వామి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేశారు. క్రికెట్ కమిటీ చైర్మన్ ని ఈరోజు స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ మన కాకినాడలో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ నార్త్ జోన్ టోర్నమెంట్కి వచ్చి 4 జట్లు పాల్గొన్నాయి. ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. ఈ 4 జట్లు హోరాహోరీగా సాగిన ఫైనల్స్లో విశాఖపట్నం విజయం సాధించింది, శ్రీకాకుళం రన్నర్అప్ సాధించింది. ముందుగా ఆ జట్లకి శుభాభినందనలు. మాకు ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కేసినేని శివనాథ్ చిన్ని గారికి, అలాగే గౌరవ కార్యదర్శి సానా సతీష్ బాబు గారికి, అలాగే అపెక్స్ కమిటీ సభ్యులందరికీ కూడా మా దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కమిటీ తీసుకున్న సంచలనమైన నిర్ణయం ఏమిటంటే దివ్యాంగుల క్రీడల అభివృద్ధి కోసం గ్రామ స్థాయిలో నుంచి జల్లెడ బట్టి వారి నైపుణ్యాలని వెలికితీసి, వాళ్ళ ప్రతిభ పాఠాలను వెలికితీసి దివ్యాంగుల క్రీడలను అభివృద్ధి చేసి వాళ్ళు ఆత్మస్థైర్యం నింపడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎంతో చక్కగా క్రీడాకారులందరూ వినియోగించుకుని దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి సానా సతీష్ బాబు గారికి మా విన్నపం ఏమిటంటే గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జీవో నెంబర్ 4 చాలా చక్కటి అవకాశాలని దివ్యాంగులకు క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తుంది. కానీ మా దురదృష్టం ఈ క్రికెట్ అన్నది ఈ క్రీడల్లో ఈ జీవో నెంబర్ 4లో కలవకపోవడం మా దురదృష్టం. మా కార్యదర్శి అయినటువంటి శ్రీ సానా సతీష్ బాబు గారిని మేము విన్నవించేది ఏంటంటే కూటమి ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఈ క్రికెట్ని 2వ కేటగిరీ నుంచి 1వ కేటగిరీకి వచ్చి దివ్యాంగుల క్రికెట్ కూడా అవకాశాలు కల్పించవలసిందిగా మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి మా అసోసియేషన్ తరఫున ఇటు రాష్ట్రానికి అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొస్తామని, మా వంతు ప్రయత్నం మేము చేస్తామని, ఎక్కడా కూడా స్వార్థం అన్నది లేకుండా నిస్వార్థంగా పనిచేసి దివ్యాంగుల క్రికెట్ క్రీడాభివృద్ధికి పనిచేస్తామని తెలియజేస్తున్నాం.